మరీ తెలివితేటలు ఉపయోగించకు. మమ్మల్ని ఇరికించి నువ్వు తప్పించుకుందామని చూస్తున్నావా? వచ్చిన డబ్బంతా నువ్వే తీసేసుకొని మమ్మల్ని ఏమో ఇప్పుడు కూరల కరివేపాకులా తీసి పారేస్తావా? విన్నారు కదా మీరు? దీని మొహం చూస్తేనే అది దొంగదని నాకు తెలిసిపోతోంది. మీరు దాన్ని జైల్లో పెట్టండి. దీనికి ఎలాంటి శిక్ష విధించాలంటే ఇంకెప్పుడు ఎవరి పిల్లల్ని ఎత్తుకెళ్ళకూడదు. నిజమేంటో మీకు తెలుసు కదా బావగారు, మీరైనా ఆవిడికి చెప్పండి. నాకు తెలిసినంత మాత్రాన లాభం లేదు లవ్లీ. చట్టానికి సాక్ష్యం ఇంకా ఆధారం మాత్రమే కావాలి. కానీ ఇప్పుడు సాక్ష్యాలు ఆధారాలు నీకు వ్యతిరేకంగానే ఉన్నాయి. నేను చట్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేను. సరే బావగారు, మీరు చెప్పేది నాకు అర్థమైంది. మీరు మీ డ్యూటీ చేయండి. ఇట్స్ ఓకే. తనని లాకప్లో పెట్టండి. వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళండి. మేమేం చేస్తాం సార్? అరే పదండి, మీరు పదండి. సార్ సార్ మేము నిజం చెప్పాం కదా, మమ్మల్ని వదిలేయండి సార్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఐషు, ఆ భగవంతుడి దయ వల్ల ఐషు క్షేమంగా దొరికింది. రండి, ఇలా వచ్చి కూర్చోండి. రండి, కూర్చోండి. బాబు శివ, ఐషు ఎక్కడ దొరికింది? తనకు కాదు, ఐషు నాకు దొరికింది. తనని గనక నమ్ముకొనుంటే జీవితాంతం ఎదురు చూసినా మా పాప మాకు దొరికేది కాదు. నేనే కష్టపడి పాపను వెతికి పట్టుకున్నాను. ఆ దొంగను తీసుకెళ్లి జైల్లో పెట్టించాను. ఇక జైల్లోనే జీవితాంతం చెక్కబజన చేసుకుంటుంది. మీ పోలీస్ అబ్బాయి ఏ పని చేయడానికి పనికిరాడు. ఆ దొంగ మీద రిపోర్ట్ రాయమంటే రాయకుండా కూర్చున్నాడు. నేను మాత్రం చూస్తూ ఊరుకుంటానా ఏంటి? నేను గొడవ చేసేసరికి అప్పుడు కంప్లైంట్ రాసి తనని జైల్లో పెట్టాడు. తను ఏం చెప్తుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు శివ. నాన్నగారు, తను లవ్లీ మీద కిడ్నాప్ కేసు పెట్టింది. నేను ఎంత చెప్పినా కూడా తను వినలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక తప్పలేదు. అంటే ఇప్పుడు మన లవ్లీ జైల్లో ఉందా? కౌశిక్ కుటుంబంలోని కోడలు జైల్లో ఉందా? అవునమ్మా, మన లవ్లీకి ఇంటికొచ్చిన వాళ్ళ మీద అనుమానం వచ్చింది. అందుకని తను వాళ్ళని వెంబడిస్తూ వెళ్ళింది. ఐషుని కాపాడి ఇంటికి తీసుకొస్తుంటే పోలీసులు తనని అరెస్ట్ చేశారు. మీరు తనని జైల్లో పెట్టండి, కావాలంటే నేను కంప్లైంట్ రాసిస్తాను. ఆవిడ చెప్పింది కాబట్టే మేము మీ ఇంటికి వచ్చి పాపం తీసుకెళ్ళాం. కానీ నిజమేంటో నీకు తెలుసు కదా, మరి లవ్లీని ఎందుకు జైల్లో పెట్టావు? లవ్లీ నిర్దోష అనడానికి నా దగ్గర ఎలాంటి ఆధారం లేదు, ఎలాంటి సాక్ష్యం లేదు. నన్ను ఏం చేయమంటారు? వాళ్ళిద్దరితో పాటు లవ్లీని కూడా అరెస్ట్ చేయక తప్పలేదు. ఏంటి వాళ్ళు చెప్తే మీరు లవ్లీని అరెస్ట్ చేస్తారా? అయినా వాళ్ళని అలా వదిలేసి ఎందుకు వచ్చారు? అన్నయ్య, వెంటనే బయలుదేరి మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. 4 తగిలిచ్చామంటే వాళ్ళే నిజం చెప్తారు. హాగు కార్తిక్, మనం ఈ విధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. ముద్దాయి రిమాండ్లో ఉన్నప్పుడు తీసుకురావాలంటే కోర్టు నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. అన్నయ్య, లవ్లీ నేరస్తురాలు కాదు. ఐషు ఉంది కదా, ఐషు సాక్ష్యం చెప్తే లవ్లీ విడుదలవుతుంది. అలాగా? ఐషు సాక్ష్యం చెప్తే లవ్లీని వదిలేస్తారా? మరి ఐషుని పడగొచ్చు కదా? మా ఐషుని ఎవరు ఇబ్బంది పెట్టినా నేను చూస్తూ ఊరుకోను చెప్తున్నాను. ఎవరిని జైల్లో పెట్టినా సరే, ఊరేసినా సరే,
అదంతా నాకు అనవసరం. ఎవరి కోసమో నా బిడ్డ నిద్ర చెడగొడితే నేను ఊరుకోను. చూడండి, నేను నా మనవరాలు విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా మంచి రూమ్ చూపించండి. రండి, మీరు నాతో రండి. ఓరి దేవుడా, ఈ పిచ్చిది చేసిన పని వల్ల మా లవ్లీ ఈ రోజు రాత్రి మొత్తం జైల్లోనే గడపాల్సి వస్తుంది. ఐషు సాక్ష్యం చెప్పేంత వరకు మనం ఏమీ చేయలేమమ్మా. ఆ మాట అంటానికి సిగ్గులేదా? పోలీసు వాడివై ఉండి నువ్వు ఏం చేయలేవా? చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే బామ్మ. అందుకని ఐషు వాళ్ళ అమ్మమ్మని కంప్లైంట్ ఇవ్వద్దని ఎంతోసేపు బ్రతిలాడాం, కానీ తను వినలేదు. అన్నయ్య ఇంత జరుగుతుంటే మీరు మాత్రం మమ్మల్ని అక్కడికి ఎందుకు పిలవలేదు? మిమ్మల్ని అందరినీ అక్కడికి పిలుచుంటే ఐషు తండ్రి విషయం అందరికీ తెలిసిపోతుంది. మన ఈ ఇంటి కోడలు జైల్లో ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని నేను అనుకోనేలేదు. భగవంతుడా, మేం కల్లో కూడా అనుకోలేదు. చూసారా ఒక్క రోజులో మన జీవితాలు ఎలా మారిపోయాయో? నాకింతకాలం చట్టం అంటే గౌరవం ఉండేది, కానీ ఈ రోజుతో ఆ గౌరవం పోయింది. లవ్లీ కార్తీక్ ఎక్కడుంది? లవ్లీ, ఐఎమ్ సారీ. నీ పట్ల ఈ విధంగా జరగడం అనేది... కార్తీక్, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు. ఆ పెద్దావిడ ఏదో పొరపాటు పడి ఉంటుంది, తనే తెలుసుకుంటుందిలే. అత్తయ్య గారు, ఐషు ఈ పాటికి నిద్ర లేచుండాలి కదా, ఇప్పటికే లేట్ అయింది. అది ఆడపిల్ల అబద్ధాల పొట్టో తెలియట్లేదు. మన నిద్ర చెడగొట్టి వాళ్ళు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కొంచెమైనా బుద్ధి ఉండాలి. మీరు నన్ను మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్తున్నారు కదూ? మా మమ్మీ ఎక్కడుంది? మా మమ్మీ నన్ను ఇక్కడ వదిలిపెట్టి ఎందుకు వెళ్ళింది? చెప్పండి అమ్మా, మా అమ్మ ఎక్కడుంది? ఐషు, నిద్ర లేచావమ్మా? మేము నిన్ను కొంచెం ప్రశ్నించాలమ్మా. నా ఉద్దేశం మాట్లాడాలని. మీతో ఎవరితో నేను మాట్లాడను. నేను మీకు చెప్పాను కదా, వాళ్ళు మా మమ్మీ డాడీలు కాదని. అయినా నన్ను వాళ్ళతో ఎందుకు పంపించారు? అందరూ డాడీలు వెరీ బ్యాడ్. తల్లి, మాకు ఆ విషయం తెలీదమ్మా. తెలియనప్పుడు నన్ను ఎందుకు పంపించారు? లవ్లీ ఆంటీ అక్కడికి రాకపోయి ఉంటే వాళ్ళు పట్కర్ కాల్చి నా ఒళ్ళంతా వాతలు పెట్టేసేవారు. నన్ను అడుక్కోడానికి పంపించేవారు.
అడుక్కోవటానికా? మీరందరూ వెరీ బ్యాడ్. లవ్లీ ఆంటీ ఒక్కరే గుడ్ గర్ల్. నాన్న, నువ్వు చెప్పేదాని అర్థం ఏంటంటే లవ్లీ ఆంటీయే నిన్న ఆ గుండాల నుంచి రక్షించిందనే? లవ్లీ అంటే తనే కదా? చెప్పమ్మా, తనే కదా? నీకు తెలుసా అమ్మమ్మ, నిన్ను తీసుకెళ్ళిన గూండాలు ఉన్నారు కదా, వాళ్ళు నాకు వాతలు పెట్టాలనుకున్నారు. అప్పుడే లవ్లీ ఆంటీ అక్కడికి వచ్చింది. ఆంటీకి ఆ గూండాలకి ఇద్దరికి మధ్య ఫైటింగ్ జరిగింది. తనే నన్ను గూండాల నుంచి కాపాడింది. ఇంతకీ లవ్లీ ఆంటీ ఎక్కడుంది? తను ఇంకా నిద్రపోతుందా? లేదమ్మా, నీ ప్రియమైన అమ్మమ్మ ఉంది కదా, లవ్లీ ఆంటీని ఈవిడ గారే దగ్గరుండి జైల్లో పెట్టించారు. అమ్మమ్మ, మీరు లవ్లీ ఆంటీని వదలమని చెప్పండి. చెప్పను. నేను లవ్లీ మీరిచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోవడానికన్నా ముందంటే ముందు మీరు మాకొక నిజం చెప్పాలి. వీళ్లల్లో ఐశ్వర్య కన్న తండ్రి ఎవరు అని. మాకు ఆ విషయం తెలుసు ఉంటే ఇన్ని తలనొప్పులు మేమెందుకు పెట్టుకుంటాం? మాకు అసలేం తెలీదు. అబద్ధం. మీకందరికీ తెలుసు, కానీ మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్తున్నారు. నేను ఇచ్చిన కంప్లైంట్ ని వెనక్కి తీసుకోను. అలాగైతే సరే, ఐశ్వర్య ఎవరి కూతురో నేను చెప్పేస్తాను. కానీ ఆ విషయం నేను మీకు ఇప్పుడే చెప్పను. లవ్లీ వచ్చిన తర్వాత అందరి ముందే చెప్తాను. ఇక నిర్ణయం మీ ఇష్టం. మీరే డిసైడ్ చేసుకోండి. మీకు ఏది ముఖ్యమో మీరే తెలుసుకోండి. మీ ఐషు తండ్రి పేరు కావాలా, లేక లవ్లీ జైల్లో ఉండటం కావాలా? సారీ లవ్లీ, నేను నా స్టేషన్లోనే రాత్రంతా నేను లాకప్లో పెట్టాను. ఇట్స్ ఓకే బావు గారు, మీరు చట్టాన్ని అతిక్రమించారని నాకు బాగా తెలుసు. ఇట్స్ ఓకే. అరే లవ్లీ ఆంటీ, మిమ్మల్ని మా అమ్మమ్మ గారు చాలా కష్టపెట్టారు కదా. మా అమ్మమ్మ తరఫున నేను సారీ చెప్తున్నాను. ఇక మీదట మా అమ్మమ్మ మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టదు. సరే ఐషు, ఓకే. ఏ లవ్లీ, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదక్కా. అరే, ఏం రోజులండి ఇవి? మా సంసారాల్లో నిప్పులు పెట్టడానికే మీరు వచ్చినట్టున్నారు. మా లవ్లీ కష్టపడి మీ మనవరారి ప్రాణాలు కాపాడింది. మీరేమో తన్ని జైల్లో పెట్టించారు. ఈ ముసల్ది మంచి బహుమతి ఇచ్చింది. ఏయ్, ముసిల్ది గిసిల్దేని ఎవరినంటున్నావు? నేను ఊరుకుంటున్నాను కదా అని నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావే. బామ్మగారు ఊరుకోండి. లవ్లీ, నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. లేదంటే ఈ పాప ప్రాణాలే పోయేవి. మాకు వాళ్ళిద్దరి ప్రవర్తన చూస్తే ఏ అనుమానం రాలేదు. మేం చేసిన తెలివి తక్కువ పని వల్ల
ఐషుకి ఏదైనా జరుగుంటే మమ్మల్ని మేమే ఈ జీవితంలో క్షమించుకోలేం. మా వల్ల పెద్ద తప్పు జరగకుండా నువ్వు కాపాడావమ్మా. మీ పాప పుణ్యాల లెక్కలు యమలోకంలో చిత్రగుప్తుడు చూసుకుంటాళ్లే. ముందు మీరు నాకు లెక్క చెప్పండి. చెప్పండి, మీలో ఐశ్వర్య కన్న తండ్రి ఎవరనేది. అది తెలుసుకునే హక్కు మాకుంది. మీలో ఎవరు మా అమ్మాయి జీవితం నాశనం చేశారో చెప్పండి. ఎవరో చెప్పండి. ఎవరి వల్ల మా ఐశ్వర్య కన్న తండ్రి ప్రేమ కోసం అలమటిస్తుందో చెప్పండి. అరే, నేనేదో అడగకూడదు అడిగినట్టు అలా చూస్తూ నుంచున్నారేంటి? మీరందరూ ఇంత నిర్భయంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు? ఒక చిన్న పిల్ల పడే బాధను అర్థం చేసుకోలేరా? ఇందులో అర్థం కాపోవటానికే ఉంది. మేము మీకు చెప్తూనే ఉన్నాం కదా, ఈ పాప ఎవరో మాకు తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న అంతకన్నా తెలియదు అని. అలాంటప్పుడు వాళ్ళ నాన్న ఎవరో మాకెలా తెలుస్తుంది? మీరు కట్టుకథలు చెప్పకండి. మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతల నుండి తప్పించుకోవడం అంత సులువు కాదు. చూడండి, మీరు మా గురించి కొంచెం ఆలోచించి మాట్లాడండి. మేము అందరిలాంటి వాళ్ళం కాదు. మా బాధ్యతల నుంచి తప్పించుకొని తిరిగే వాళ్ళం కాదు. మేము అలాంటి వాళ్ళం అయితే మా కోడలు లవ్లీ మీ మనవరాలి కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి తనని కాపాడేదే కాదు. మీ మనవరాలు క్షేమంగా ఉంది అంటే దానికి కారణం మా లవ్లీయే. మీరేం చేశారు? సహాయం చేసిన వాళ్ళని జైల్లో పెట్టించారు. అది చాలదన్నట్టు అడ్డమైన ప్రశ్నలు వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. మమ్మల్ని అనే ముందు నీ గురించి కాస్త ఆలోచించుకోమ్మా. నీ కూతుర్ని ఎలా పెంచావో ఒకసారి ఆలోచించు. అరే, లోకం తెలియని పసిపిల్లని మా గుమ్మం ముందు వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది తను. మీకు ఇంకా అనుమానంగా ఉంటే మీ అమ్మాయిని పిలిపించండి, తనే చెప్తుంది మాలో ఐశ్వర్య తండ్రి ఎవరనేది. చూడండి, మీరు నాతో ఇలా మర్యాద లేకుండా మాట్లాడకండి. నా కూతురు ఐషుని తీసుకుని ఇక్కడికి వచ్చింది తన కన్న తండ్రిని చూపించడానికి. కానీ తర్వాత తన గురించి తెలియలేదు. అందుకే నేను ముంబై నుంచి హైదరాబాద్ వచ్చాను. నా కూతురు గురించి తెలుసుకోవడానికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. అక్కడే నాకు ఐశ్వర్య ఫోటో కనిపించింది. అది చూసే నేను అడ్రస్ వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. ఇక్కడికొస్తే నా కూతురు గురించి తెలుస్తుందని ఎంతో ఆశపడ్డాను. కానీ ఇక్కడికొస్తే నా కూతురు కనిపించలేదు, నా మనవరాలు లేదు. ఐషు కనిపించింది, కానీ నా కూతురేమైంది? చూడండి, మేం మీ బాధని అర్థం చేసుకోగలం, ఆవేశాన్ని అర్థం చేసుకోగలం. కానీ మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పగలం? మేం మీకు ఎలాంటి ద్రోహం చేయలేదు. మీరు మా మీద ఆరోపణ చేసినంత మాత్రాన మీ కూతురు తిరిగి రాదు. నాకు మీ అమ్మాయి ఫోటో ఇవ్వండి. తనని వెతకడంలో నేను మీకు సహాయం చేస్తాను. నా దగ్గర తన ఫోటో లేదండి. మీరు నాకు 2-3 రోజులు టైం ఇవ్వండి. నేను ముంబై వెళ్ళి ఫోటో తీసుకొస్తాను. మేము ఇన్ని రోజులుగా మీకు నిజం చెప్పాలని ప్రయత్నించాం, కానీ మీరు మాత్రం మా మాటను అస్సలు నమ్మలేదు. కానీ మేం మాత్రం మీ మాటలు గుడ్డిగా నమ్మాలంటున్నారు. ఏ కార్తీక్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరు నాతో పాటు స్టేషన్కి రండి. నేను మీ అమ్మాయి స్కెచ్ వేయిస్తాను. అలాగే బాబు. మీరు నాకు విషయం చెప్పండి. మీలో పుష్ప ఎవరికి తెలుసు? పుష్ప అంట. పుష్ప 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 నాకు 4-5 పుష్పలు తెలుసు. మీరు ఏ పుష్ప గురించి మాట్లాడుతున్నారు? ఎగ్జాక్ట్లీ, పుష్ప చాలా కామన్ నేమ్. మీరు ఏ వీధిలోకి వెళ్ళి పిలిచినా 4-5 పుష్పలు బయటకు వస్తారు. చూడండి, మాటల్ని తిప్పి తిప్పి అవే మాట్లాడకండి. నేను అడిగిన ప్రశ్నలకి నేరుగా సమాధానం చెప్పండి. నాకు పుష్ప అనే ఒక అమ్మాయి తెలుసు. తన దగ్గర పూలు కొంటుండేవాడిని. పుష్ప, పూజ కోసం కొన్ని పూలు ఇవ్వమ్మా. గుడి దగ్గర కౌశల్య ఎదురు చూస్తూ ఉంటుంది. అరే, అయినా ఇది చాలా పాత విషయం, పైగా కలిసి చాలా ఏళ్ళు అయింది. నాకు తెలిసి ఇప్పటికి ఆ పుష్ప మీ వయసులో ఉంటుంది, దగ్గర 60.